మిడ్ రేంజ్ కానీ లాంగ్ రేంజ్ కానీ డిజర్టికల్తో హెడ్ షాట్ ఎలా కొట్టాలని తెలుసుకుందాం సరేనా. మిగతా గన్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా బ్రో అంటే అంత పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది. ఈ గన్ అనే కాదు ఏ గన్స్కైనా డిఫరెన్స్ అడిగితే ఒక యాక్యురసీ తప్ప, యాక్యురసీ కొన్ని గన్స్కి ప్లస్ ఉంటుంది, కొన్ని గన్స్కి మైనస్ ఉంటుంది. అవి తప్ప మీకు అంత డిఫరెన్స్ ఏమి అనిపించదు. కొన్ని గన్స్కి రేట్ ఆఫ్ ఫైర్ ఉంటుంది కదా, సో ఆ రేట్ ఆఫ్ ఫైర్ కూడా కొన్ని గన్స్కి ప్లస్ ఉంటుంది, కొన్ని గన్స్కి మైనస్ ఉంటుంది. అండ్ ఇవే కొంచెం మీకు తేడా అనిపిస్తుంది, రీలోడ్ స్పీడ్ కానీ ఇవన్నీ. ఓకేనా, ఫస్ట్ ఇండియా టాప్ 1 డిజర్టికల్ ప్లేయర్తో 1v1 అయితే ఆడదాం. ఎప్పుడైనా మన గేమ్ ప్లే ఇంప్రూవ్ అవ్వాలంటే బయట ప్లేయర్స్తో 1v1 ఆడాలి. అలా ఆడామనుకోండి మనకి ఒక ఐడియా వస్తుంది, ఓకే మూమెంట్ ఇలా ఇవ్వాలా అంటే డ్రాగ్ ఇలా చేయాలనేసి. మన ఫ్రెండ్స్తో ఆడామనుకోండి ఆ మ్యాచ్ అంతా ఫన్ ఉంటుంది కానీ సో మన అది సీరియస్గా ఆడాం. బయట ప్లేయర్స్తో ఆడేటప్పుడు 1 రౌండ్ డిఫీట్ అయ్యామనుకోండి ఆటోమేటిక్గా సీరియస్గానే ఆడేస్తాం సరేనా. ఒకవేళ ఇప్పుడు నాకు డిజర్టికల్తో మంచి గేమ్ ప్లే లేదా అంటే ఉంది, సో నేను అదే పనిగా డిజర్టికల్ అయితే ఆడను కదా. డిజర్టికల్తో పాటు ఎమర్సన్, వుడ్ పికర్ ఈ గన్స్ కూడా ఎత్తుకొని ఆడతాను కదా. ఎప్పుడైతే మనం వాంటెడ్గా అదే గన్ ఎత్తి ఆడామనుకోండి స్టార్టింగ్లో బాగానే పడుతుంది, మళ్ళీ హెడ్ షాట్స్ పడడం తగ్గిపోతుంది. ఎందుకంటే సో మనం వాంటెడ్గా అదే గన్ ఎత్తామనుకోండి పక్కా దాంట్లో ఇంకా ప్రాక్టీస్ అవ్వాల్సిందే. స్టార్టింగ్లో బాగా పడుతుంది, ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితేనే బాగుంటుంది. ఓకేనా, వాంటెడ్గా అదే పనిగా జరిగింది అనుకోండి మనకి అంత మజా ఉండదు. సో ఇది కూడా అంతేనమాట. ఇంకా గేమ్ ప్లే కామెంటరీకి వెళ్ళిపోదామా. నేనైతే 2 రౌండ్స్ కొట్టాను అండ్ బ్రో అయితే 1 రౌండ్ కొట్టాడు. ఏ గన్ అయినా సరే మీరు 2-3 రౌండ్స్ ఆడారు అనుకోండి మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అలవాటు అంటే ఫామ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఆ ఫామ్లో మీరు ఆడేస్తారు. సో ఇక్కడ చూసినట్టయితే నాకు కూడా ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు మిగతా గన్స్ కానీ ఏ గన్ అయినా సరే. సో డిఫరెన్స్ పెద్దగా ఉండదు. ఈ రేట్ ఆఫ్ ఫైర్స్ ఇవి ఉంటాయి కదా, ఇవే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు డిజర్టికల్ నుంచి బుల్లెట్స్ ఫాస్ట్గా రాదు మిగతా గన్స్ లాగా, అంటే యూఎంపీ లాగా MP40 లాగా ఫాస్ట్గా రాదు కదా. కొంచెం యాక్యురసీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కరెక్ట్గా డ్రాగ్ చేశారనుకోండి ఈజీగా పడుతుంది. ఓకేనా, సో ఇవన్నీ మనం కూడా అందుకే ఆడుతున్నాను. ఇప్పుడు నేను డైలీ నా రీసెంట్ వీడియోస్ చూడండి, నేను ఎమర్సన్తో ఎక్కువ ఆడుతాను డిజర్టికల్ కాకుండా. ఓకేనా, డిజర్టికల్ మామూలుగా కొడతాను కానీ ఎక్కువ అయితే ఆడను కదా వాంటెడ్గా. సో అదే చెప్తున్నా, సో ఎమర్సన్తో ఎక్కువ ఆడతాను కాబట్టి సో ఇక్కడ కొన్ని మిస్ అవుతున్నాయి, నాకు డ్రాగ్ చేస్తున్నా కానీ మిస్ అవుతున్నాయి. చూసారా ఇక్కడ కూడా మిస్ అయింది. ఎనిమి స్ట్రైట్గా వచ్చాడు కానీ నేను పర్ఫెక్ట్గా డ్రాగ్ చేశాను, మిస్ అయింది. సో ఎందుకు అంటే మామూలుగా ఎమర్సన్తో డ్రాగ్ చేసి అంటే ఓవర్ డ్రాగ్ చేస్తాను. ఎమర్సన్తో ఎక్కువ షార్ట్ రేంజ్ ఫైట్ తీస్తాను కాబట్టి ఓవర్ డ్రాగ్ చేస్తాను. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత చెప్తాను ఎలా డ్రాగ్ చేశాను ఏమనేసి. సో నేనైతే 5 రౌండ్స్ కొట్టాను అండ్ బ్రో 3 రౌండ్స్ కంబ్యాక్ అయితే ఇస్తున్నాడు. సో నేను ఇంకా సీరియస్గా ఆడాలి. మీరు ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకొని చూడండి. ఈ రౌండ్ నేనే కొడతానులేండి. బ్రో కొంచెం ఎక్కువ హెడ్స్ ఇచ్చాడు అయినా కూడా మిస్ చేస్తున్నా. ఓకే, నేను బోయ కొట్టాలంటే ఇంకో ఓన్లీ 1 రౌండ్ కొడితే అయిపోతుంది. బ్రో కొట్టాలంటే ఇంకా చాలా కంబ్యాక్ ఇవ్వాలి. ఈ రౌండ్ జోన్లోనే అయిపోయింది. బ్రో కొంచెం సీరియస్గా ఆడుతున్నాడు, గ్లోవ్స్ ఎక్కువ పెట్టి ఆడిస్తున్నాడు. ఈ రౌండ్ కూడా జోన్లోనే అయిపోయేలా ఉంది, ఇది కూడా జోన్లోనే అయిపోయింది. ఇంకా ఓన్లీ 1 రౌండ్ కొడితే అయిపోతుంది కానీ కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నా. ఛార్జింగ్ ఓన్లీ 2% ఉంది, ఛార్జింగ్ పెట్టి ఆడుతున్నా. ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో నాకు కూడా తెలీదు. సో ఈ రౌండ్ కొడితే అయిపోతుంది. ఈ రౌండ్లో నేను ముగిచ్చేస్తానులేండి పక్క. ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశాడు, గేమ్ ఆడేటప్పుడు ఫైర్ బటన్ ఒపాసిటీ పెంచి ఆడు బ్రో, మాకు కూడా కనపడుతుంది ఎలా డ్రాగ్ చేస్తున్నావు అనేసి. ఇప్పుడు కూడా మర్చిపోయాను. ఇంకమేట నెక్స్ట్ వీడియోల నుంచి పక్కా ఫైర్ బటన్ ఒపాసిటీ ఫుల్గా పెట్టి ఆడుతాను. ఓకేనా, సో ఫస్ట్ ట్రైనింగ్ అయితే వద్దాం. ట్రైనింగ్లో డిజర్టికల్తో పాటు ఎమర్సన్, వుడ్ పికర్ కూడా కొంటాను. అండ్ ఈ రీఫిల్ గన్స్ ఉంటాయి కదా, డిజర్టికల్, SVD, SKS అండ్ AC80 ఈ గన్స్ ఎవరైతే బాగా పర్ఫెక్ట్గా వాడతారో డిజర్టికల్ కూడా ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఆ గన్స్ మీకు పర్ఫెక్ట్గా వాడిని వస్తే ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఎమర్సన్ తీసుకుందాం, షార్ట్ రేంజ్లో వెళ్ళి ఆడాం అనుకోండి లెఫ్ట్ సైడ్ వైట్ ఎయిమ్ పెట్టి రొటేషన్ ట్రాక్ కొడతాం కదా, అంటే డైరెక్ట్గా ఎయిమ్ పెట్టి డ్రాగ్ చేయకుండా లెఫ్ట్ సైడ్ వైట్ ఎయిమ్ పెట్టి సో మళ్ళీ రొటేషన్ ట్రాక్ కొడతాం. కొంచెం లాంగ్ వెళ్ళాం అనుకోండి రేంజ్ ఉంటుంది కదా, రేంజ్ లేని టైంలో మన దగ్గర డిజర్టికల్ ఉంటే డిజర్టికల్ తీసి కొడతాం. ఓకేనా, సో బాగా వినండి. ఫస్ట్ మీరు ఎయిమ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని తెలుసుకోవాలి. ఓకేనా, ఎయిమ్ని ఎలా కంట్రోల్ చేయాలంటే ఈజీ. ఇక్కడ నాకు హెడ్ షాట్స్ పడుతుంది కానీ బాగా చూడండి, ఎయిమ్ పైకి మూవ్ కానంటుంది. హెడ్ షాట్ పడుతుంది కానీ ఎయిమ్ అక్కడే స్టక్ అయిపోతుంది, అంటే ఎనిమి బాడీ దగ్గర స్టక్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ స్టాండింగ్ ఎనిమి కాబట్టి సో అలాగా ఎయిమ్ స్టక్ అయిపోతుంది. ఎయిమ్ ఎలా వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. మనకి బాడీ తగిలినా హెడ్ షాట్ తగిలినా ఇంకా పైకి వెళ్ళాలి. సో అలా వెళ్ళింది అనుకోండి ఎనిమి ఎంత మూమెంట్ ఇచ్చినా కూడా మీరు పర్ఫెక్ట్గా ఈజీ కొట్టచ్చు. నేను చెబుతుంది రేకాయలు కాదు. రేకాయలు అంటే ఇప్పుడు మనం డ్రాగ్ చేసామనుకోండి ఏ బుల్లెట్ తగలకుండా అలాగే ఎనిమి పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా, అదే రేకాయలు అంటారు. ఇప్పుడు ఎనిమి షార్ట్ రేంజ్లో ఉంటే ఏం చేస్తాం, వైట్ ఎయిమ్ పెట్టి డ్రాగ్ చేస్తాం. ఎనిమికి లెఫ్ట్ సైడ్ వైట్ ఎయిమ్ పెట్టి రొటేషన్ డ్రాగ్ కొడతాం, అప్పుడు కనెక్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం లాంగ్కి వెళ్తామో లాంగ్లో ఉన్నప్పుడు మనం వైట్ ఎయిమ్ పెట్టి కొట్టామనుకోండి కనెక్ట్ కాదు, అలాగే రొటేషన్ డ్రాగ్ కొట్టినా కూడా కనెక్ట్ కాదు. ఓకేనా, సో ఫస్ట్ మీరు ఎనిమి మీద డైరెక్ట్గా ఎయిమ్ లాక్ చేయండి. ఎయిమ్ లాక్ చేసిన తర్వాత స్ట్రైట్ డ్రాగ్ కొట్టండి ఎనిమి పొజిషన్ బట్టి. అలాగే స్మూత్గా డ్రాగ్ చేయాలి. స్మూత్గా అంటే నాకు ఇక్కడ ఒక వైట్ లైన్ ఉంది కదా, నేను అక్కడ వరకే డ్రాగ్ చేస్తాను. దానికి మించి ఎక్కువ డ్రాగ్ చేయను, ఓవర్ డ్రాగ్ అవుతుంది. దానికి మించి ఎక్కువ చేస్తే సో రేకాయలు అవుతుంది. సో స్మూత్గా డ్రాగ్ చేయండి ఎప్పుడైతే లాంగ్లో ఉంటారో. షార్ట్ రేంజ్లో ఉన్నప్పుడు ఓవర్ డ్రాగ్ చేయొచ్చు. ఓవర్ డ్రాగ్ అంటే ఏం పెద్ద కష్టమే కాదు.
స్మూత్గా డ్రాగ్ చేస్తారు కదా, స్మూత్గా డ్రాగ్ చేయకుండా ఇంకా పైకి లేపండి అంతే. ఫైర్ బటన్ పట్టుకొని ఫైర్ బటన్ హోల్డ్ చేస్తూ ఇంకా ఓవర్ డ్రాగ్ చేయండి, ఓకేనా. షార్ట్ రేంజ్లో అప్పుడు బాగా పడుతుంది. ఎప్పుడైతే లాంగ్ రేంజ్లో ఉంటారో అప్పుడు మీరు స్మూత్గా డ్రాగ్ చేశారనుకోండి ఈజీగా పడుతుంది. సో అందుకే చెప్పాను, ఎవరైతే రీఫిల్స్ బాగా వాడతారో డిజర్ట్ ఈగల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రీఫిల్స్లో మనకి లాంగ్ రేంజ్ ఉన్నప్పుడు, ఓకేనా, షార్ట్ రేంజ్ కాదు లాంగ్ రేంజ్ ఉన్నప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఎంత ఈజీ అంటే మీరు ఎనిమి మీద పర్ఫెక్ట్గా ఏం పెట్టి అలా డ్రాగ్ చేశారనుకోండి ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో డిజర్ట్ ఈగల్ కూడా అంతే. సో లాంగ్లో ఉన్నప్పుడు స్మూత్గా డ్రాగ్ చేయండి, ఎనిమి పొజిషన్ బట్టి కరెక్ట్గా చూసి డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా మంచిగా కనెక్ట్ అవుతుంది, సరేనా. అలాగే మీరు షార్ట్ రేంజ్కి వెళ్ళారనుకోండి, షార్ట్ రేంజ్కి వెళ్తే మీరు చెప్పాల్సిన పని లేదు, ఓవర్ డ్రాగ్ చేయండి, ఎనిమి పొజిషన్ బట్టి రొటేషన్ డ్రాగ్ వైట్ ఏం పెట్టి ఇలాగ పర్ఫెక్ట్గా డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది, సరేనా. ఇప్పుడు ఎయిమ్ని ఎలా కంట్రోల్ చేయాలని తెలుసుకుందాం, బాగా వినండి. ఇప్పుడు నేను ఈ వెపన్ స్విచ్ ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఆఫ్ చేసుకుంటున్నా. అంటే మీకు లెఫ్ట్ సైడ్ ఒక వెపన్ సింబల్ ఇవన్నీ కనపడింది కదా, ఎందుకు ఇప్పుడు కనిపించలేదు అవి. ఇప్పుడు నా ఏమిని బాగా చూడండి, నేను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నా, బాడీ హెడ్ షాట్ ఏదో ఒకటి తగులుతుంది కానీ నా ఏం ఇక్కడే స్టక్ అయిపోతుంది, ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఎనిమి మూవ్మెంట్ ఇచ్చి ఆడతాడో అప్పుడు ఇలాగ డ్రాగ్ చేసాం అనుకోండి అసలు 0% ఛాన్సెస్ ఉంటాయి మీకు పడడానికి, అసలు పడదు నన్ను అడిగితే, ఓకేనా. ఏం ఫ్రీగా మూవ్ అవ్వాలంటే కంట్రోల్స్కి రండి, క్విక్ రీలోడ్ ఆన్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాను, లెఫ్ట్ సైడ్ ఎందుకు పెట్టుకున్నాను అంటే రీలోడ్ బటన్ ఎందుకు వాడుతున్నా అండ్ వెపన్ స్విచ్ కూడా ఉంది కదా, వెపన్ స్విచ్ కూడా ఆన్ చేసుకున్నాను, అది కూడా లెఫ్ట్ సైడే పెట్టుకోండి. నేను 3 ఫింగర్ కాబట్టి పైన పెట్టుకుంటున్నా, ఓకే. సో ఇప్పుడు ఆ 2 పెట్టుకున్నాను, ఆ 2 ఎందుకు ఒకటి సరిపోతుంది కదా అంటే ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి M10 కూడా ఉంది నా దగ్గర, ఓకే. సో ఇప్పుడు నా దగ్గర M10 ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఫాస్ట్గా డ్రాగ్ చేస్తానో బుల్లెట్ బయటికి వెళ్ళిన వెంటనే ఆ రీలోడ్ బటన్ కొట్టాను, ఆ రీలోడ్ బటన్ కొట్టిన తర్వాత రైట్ సైడ్ ఉన్న నార్మల్ రీలోడ్ కాకుండా ఈ బటన్ కొట్టాను, నా ఏం చూడండి ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా, హెడ్ షాట్ తగిలిన తర్వాత కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది. కానీ ఇప్పుడు రీలోడ్ బటన్ దీనికి వాడను, ఎందుకంటే M10 స్లోగా రీలోడ్ అవుతుంది, ఆ టైంలో మనల్ని ఎనిమి ఈజీగా కొట్టేస్తాడు. సో అందుకే నేను ఇప్పుడు వెపన్ స్విచ్ ఆడుతున్నా, ఎందుకంటే నా దగ్గర 2 గన్స్ ఉన్నాయి కదా, వెపన్ స్విచ్ చేసి ఆడుతున్నా. ఇప్పుడు అర్థమైందా వెపన్ స్విచ్ ఏ టైంకి ఎలా చేయాలనేసి. గన్స్ ఫాస్ట్గా రీలోడ్ అయితేనే మనం రీలోడ్ బటన్ వాడాలి. సో అది ఏ గన్కి వాడాలి మీకే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు డిజర్ట్ ఈగల్ ఫాస్ట్గా రీలోడ్ అవుతుంది, మీరు బాగా చూడండి. సో అందుకే నేను డ్రాగ్ చేసిన తర్వాత రీలోడ్ బటన్ వాడతాను. సో నాకు రేకాయలు కాకుండా ఫ్రీగా ఏం మూవ్ అవుతూ ఈజీగా కనెక్ట్ అవుతుంది. అంటే డిజర్ట్ ఈగల్ రీలోడ్ ఫాస్ట్గా అవుతుంది కాబట్టి దానికి నేను రీలోడ్ బటన్ వాడుతున్నా. అలాగే ఎంఎన్ సౌండ్ కూడా, ఓకేనా. ఇప్పుడు డిజర్ట్ ఈగల్కి సెన్సిటివిటీ చెప్పవా బ్రో అంటే సెన్సిటివిటీ చెప్పవచ్చు, కానీ మీరు అన్ని గన్స్ వాడతారు కదా, ఓన్లీ ఫర్ డిజర్ట్ ఈగల్ అని చెప్పను. సో మెయిన్గా ఈ రెడ్ డాట్ని పట్టించుకోకండి. ఈ రెడ్ డాట్ ఏదైతే ఉంటుందో ఇది 1x స్కోప్కి సంబంధించింది. మనకి అక్కడ 1x స్కోప్ అని మెన్షన్ చేయలేదు అనుకోండి, కానీ మనం ఎప్పుడైతే ఇప్పుడు 1x స్కోప్ వేసి స్క్రీన్ తిప్పుతాం కదా, స్కోప్ వేసి తిప్పినప్పుడు మనకి స్క్రీన్ మూవ్ అవుతుంది కదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ రెడ్ డాట్ అనేది. ఇప్పుడు నేను రెడ్ డాట్ 0 పెట్టాను. సో 0 పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఆడి చూద్దాం. షార్ట్ రేంజ్లో పడుతుంది అండ్ మిడ్ రేంజ్లో కూడా కనెక్ట్ అవుతుంది. కొంచెం లాంగ్ రేంజ్కి వెళ్దాం, లాంగ్ రేంజ్లో కూడా కనెక్ట్ అవుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు, ఓకేనా. ఈ రెడ్ డాట్ అనేది నేను ఓల్డ్ వీడియోస్లో చెప్పుంటాను, ఎందుకంటే సో స్టార్టింగ్లో అందరూ మిస్టేక్ చేస్తారు, అందరూ దాని నుంచి తెలుసుకుంటారు. నేను కూడా స్టార్టింగ్లో మిస్టేక్ చేశాను, ఓకేనా. సో నేను కూడా మెల్లమెల్లగా తెలుసుకుంటున్నాను. సో మీకు మెయిన్గా కావాల్సింది ఈ జనరల్ మీదే మీకు మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. స్క్రీన్ తిప్పడం కానీ మన డ్రాగ్ చేయడం కానీ మనకి 1 టైప్స్ పడడం మొత్తం ఈ జనరల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో జనరల్ని పర్ఫెక్ట్గా పెట్టుకోండి. సెన్సిటివిటీ ఎలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి అనేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీకు ఈ స్క్రీన్ మధ్యలో వస్తుంది, ఆ వీడియో చెక్ చేయండి. ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా లైక్ చేసుకోండి నచ్చితేనే, ఓకేనా. ఇంకా ఎవరైనా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు పక్కా నచ్చుంటుంది, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టాడు, మా ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు కానీ బ్రో నేను వాళ్ళనే కొట్టాలి ఈ వీడియో చూసారంటే, సో వాళ్ళు నన్ను కొడతారు అనేసి అంటున్నారు. ఇలా మీరు అనుకొని షేర్ చేయకపోతే నేను ఇంకా ఎక్కడే ఉండిపోతాను, మీరు షేర్ చేస్తేనే కొంచెం రీచ్ వస్తుంది, ఓకేనా. సో అలా ఏం కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎప్పుడైతే మనకి ఆపోనెంట్ కొంచెం మనకన్నా బాగా ఆడతాడో అప్పుడే మనకి మజా ఉంటుంది, ఓకేనా.